వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ ఆదేశాల మేరకు జిల్లా వైస్ చైర్మన్ తుమ్మూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో భీమడోలు మండలం పూల్ల గ్రామంలో వినియోగదారుడి బాధ్యతలు హక్కులు ఉద్దేశించి సుమారుగా 500 మంది విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా ముఖ్య వైద్య అధికారులు డాక్టర్ శోభా శారన్ మరియు జిల్లా వైద్య సలహాదారులు అలుమూలు రామ్ చరణ్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్య అధికారుల సూచన మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్సీఆర్సీ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, కాసాని రామకృష్ణ, ఉప్పు గంగాధర్, బి తులసిరావు, స్కూల్ కరెస్పాండెంట్ జి గిరిధర్ మరియు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. బిల్ అయింది కానీ మీకు ఆ ఫుడ్ సరిగా లేదు, ఆ కూల్ డ్రింక్ కానీ లేకపోతే ఒక సర్వ్ చేసిన ఫుడ్ కానీ లోపం ఉంది, మీరు కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే ఒక వస్తువు ఉంది, అందులో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అమ్ముతారు, అర్థమైందా? ఎక్స్పైరీ డేటు లోపుగా అమ్మినా కానీ వస్తువు నాణ్యత సరిగ్గా లేదు, రుచి సరిగ్గా లేదు, పురుగులు ఉన్నాయి. ఎక్స్పైరీ డేట్ లోపలేనే మీరు కొన్నారు కానీ పురుగులు ఉన్నాయి, అప్పుడు మీరు కన్జ్యూమర్ ఫోరంకి కంప్లైంట్ చేయొచ్చు. ఇంకోటి, ఈ కన్జ్యూమర్ ఫోరము, ఈ కమిషన్స్, డిస్ట్రిక్ట్ ఫోరము, స్టేట్ ఫోరము, స్టేట్ కమిషను, నేషనల్ కమిషన్ కూడా ఈ మనకి ఈ వెసులుబాటు సపరేట్గా కోర్టులు కలుపుకుందా? ఈ ఫోరమ్స్ని ఎందుకు ఇచ్చినాయి అంటే మనకి చాలా తక్కువ ఖర్చుతో వినియోగదారుడు ఇబ్బంది పడకుండా చాలా సులువుగా ప్రొసీడ్ అవ్వడానికి, లాయర్ కూడా లేకుండా కొద్దిగా చదువుకుంటే మనం ఎలా అప్లికేషన్ పెట్టాలి, చాలా తక్కువ ఖర్చు లాయర్ని పెట్టుకోవచ్చు. కానీ మీరు స్తోమత లేదు, అప్పుడు మీరు సొంతంగానే మీరు వినియోగదారులకి సంఘానికి, అదే నేషనల్ కమిషన్ కానీ, స్టేట్ కమిషన్ కానీ, డిస్ట్రిక్ట్ ఫోరం కానీ మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది, అర్థమైందా? అలాగే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా మీరు కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు. ఈ లాంగ్వేజ్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు అని లేదు. మీకు ఏ మోర్ దాన్ 2 years, after 2 years యువర్ కంప్లైంట్ ఈజ్ నాట్ ఎంటర్టైన్డ్. అలాగే యూ హ్యావ్ టు సబ్మిట్ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్ రిగార్డింగ్ ద పర్చేజ్. ఆ కొనుగోలు వస్తువు కనుక కొంటే జిల్లా ఫోరంలో మనం స్టేట్ అండ్ నేషనల్ కమిషన్కి వెళ్లకుండానే కోర్టు కనుక మనకి ఏదైనా వినియోగదారుడు కొని దానికి లోపం జరిగి ఉంటే మనం డిస్ట్రిక్ట్ ఫోరంలో కంప్లైంట్ చేయాలి. వినియోగదారుల సంఘం అనేది ఒక గొంతుకులాగా వినియోగదారుడికి పనిచేస్తుందని చెప్పాను కదా, అలాగే ఈ చిన్న షరతులకు లోబడి మనం వినియోగదారుల సంఘాన్ని వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే అవకాశం ఉంది. యూ కెన్ లాడ్జ్ కంప్లైంట్ ఇన్ నేషనల్ కమిషన్. అలా 3 స్థాయిల్లో మీరు మన హక్కుల్ని కాపాడుకోవడానికి వినియోగదారు ఫోరంలో కానీ, స్టేట్ కమిషన్ కానీ, నేషనల్ కమిషన్ కానీ మనం కంప్లైంట్ చేసుకోవచ్చు, నష్టపరిహారాన్ని పొందవచ్చు. మీకు బిల్స్ ఇవ్వకపోయినా ఎక్కువ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా కన్జ్యూమర్ రైట్స్కి కంప్లైంట్ చేయొచ్చండి. మీరు ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాము. మేము తర్వాత మాకు నేషనల్ కన్జ్యూమర్ డే మాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం.